మున్సిపల్ ఎన్నికల యొక్క నగారం మోగింది. మరి దీనికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మున్సిపల్లో వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థి, అదేవిధంగా కార్పొరేషన్లో కార్పొరేటర్గా పోటీ చేసే అభ్యర్థులకు సూచనలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా 28/1/2026 నుండి 30/1/2026 సాయంత్రం 5 గంటల వరకు, అంటే ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇది మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా నామినేషన్ ఫామ్ 2 కింద ఉంటుంది. ఫామ్ 2 సంబంధించిన నామినేషన్ పేపర్ మీరు ఎక్కడైతే నామినేషన్ వేయదలుచుకున్నారో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉచితంగా మీకు అందజేస్తారు. అక్కడ హెల్ప్ డెస్క్ కూడా ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ దగ్గర మనము తీసుకోవచ్చు. మరి నామినేషన్ పేపర్తో పాటు ఏమేమి జతపరచాలంటే, నామినేషన్ పేపర్తో పాటు ఒక స్వీయ ప్రకటన, అంటే నేర చరిత్ర కానీ, ఆస్తులు అప్పులకు సంబంధించిన వివరాలు కానీ, విద్యార్థుల వివరాల యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ కాపీ ఒకటి పెట్టాలి. దాంతోపాటు ఎన్నికలకు సంబంధించిన ఖర్చు నేను ప్రకటన ఇస్తాను అనే ఒక ఎన్నికలకు సంబంధించిన ఎక్స్పెండిచర్ ధృవీకరణ ఒకటి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు డిపాజిట్, అంటే మున్సిపాలిటీ సంబంధించిన ఎన్నికల్లో పోటీ చేయడానికి SC, ST, BC అభ్యర్థి కనుక అయితే 1,250 రూపాయలు, OC అభ్యర్థి అయితే 2,500 రూపాయలు. అదేవిధంగా కార్పొరేషన్లో పోటీ చేసే కార్పొరేటర్కి SC, ST, BC అయితే 2,500 రూపాయలు. అదేవిధంగా మరి జనరల్ అభ్యర్థులకి 5,000 రూపాయల యొక్క డిపాజిట్ సంబంధించిన రిసిప్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్తారు. అక్కడనే తీసుకొని దానికి జతపరచాలి. ఇది కాకుండా మరి బ్యాంక్ అకౌంట్ ఒకటి, ఎన్నికల సంబంధించిన ఎక్స్పెండిచర్ నిర్వహించడానికి ఒక బ్యాంక్ అకౌంట్ని కూడా మరి దీనికి కొత్తది తీసుకొని జతపరచాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా నామినేషన్ సంబంధించిన రిజర్వ్ కేటగిరీలో SC, ST, BC కేటగిరీలో వేస్తే మరి క్యాస్ట్ సర్టిఫికెట్ జతపరచాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే మరి ఎన్నికల నామినేషన్ ఫారంలో కూడా డైరెక్ట్గా మనము డిప్యూటీ తహసీల్దార్ యొక్క క్యాడర్కి తగ్గకుండా గెస్టెడ్ ఆఫీసర్ కూడా మనము ధృవీకరణ దానిలో నామినేషన్ ఫామ్లో చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి నామినేషన్ ఫామ్లో ఏమేమి ఉంటుందంటే ఒకసారి చూసుకుంటే, పార్ట్ 1లో ప్రపోజల్ సంబంధించిన సిగ్నేచర్ ఉంటుంది. ప్రపోజల్ సంబంధించిన ఒక క్యాండిడేట్కి ఒక వ్యక్తే ప్రపోజల్ చేయాలి. ఒక వ్యక్తి ప్రపోజల్ 10 మందికి నామినేషన్కి క్యాండిడేట్కి మనం చేయడానికి లేదు. అంటే ఒక ప్రపోజల్ ఒక క్యాండిడేట్కి మనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్ట్ 2లో క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంటుంది. క్యాండిడేట్ సిగ్నేచర్ సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కానీ, రిజర్వ్ పార్టీ అంటే స్టేట్ పార్టీ కానీ, రిజర్వ్ పార్టీ విత్ సింబల్ కానీ చేసే వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ ఉంది. నువ్వు ఏ దాని నుంచి పోటీ చేస్తున్నావు అని చెప్పి మనం డిక్లేర్ చేసుకోవాలి. అట్లా కాకుండా రిజిస్టర్ పొలిటికల్ పార్టీ వితౌట్ సింబల్ ఉంటుంది, లేదంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉంటాడు. అప్పుడు 3 సింబల్ని అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ చూపిస్తాడు. మనం దానిలో నుంచి 3 సింబల్స్ని మన ఇష్టం ఉన్న 3 సింబల్స్ని చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పార్ట్ 3లో ఇంతకుముందు చెప్పినట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే డిక్లరేషన్ దానిలో సైన్ చేయాలి. అదేవిధంగా DT క్యాడర్ తగ్గకుండా డైరెక్ట్ కూడా సైన్ చేసుకోవచ్చు. తర్వాత పార్ట్ 4, పార్ట్ 5 సంబంధించింది రిటర్నింగ్ ఆఫీసర్ది. పార్ట్ 6 సంబంధించింది నువ్వు నామినేషన్ వేసిన తర్వాత నీకు అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా నామినేషన్ సంబంధించింది విద్యార్హతలు ఉండాలా, ఇంకేవో ఉండాలా, 10 మంది ప్రపోజ్ చేయాలి, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చేది ప్రతిదీ నమ్మకూడదని చెప్పి మీకు తెలియజేస్తూ, మీకు ప్రతిదీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ని కానీ, మీ యొక్క మున్సిపల్ కమిషనర్ని కానీ, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీ ఎక్కడైతే నామినేషన్ స్వీకరణ కేంద్రం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీరు పూర్తి వివరాలు మాత్రమే తెలుసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మీ సంతోష్ కుమార్ గంగుల. నమస్తే.